ప్రేమకి ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే అది ట్రీట్మెంట్ కూడా ఇస్తుందండి. మీకు యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీ ఉన్నప్పుడు ఎదరోళ్ళ మీద ద్వేషం కానీ, కోపం కానీ, నీ మీద ద్వేషం కానీ, నీ మీద కోపం కానీ, ఇరిటేషన్ కానీ, అరిచాలనిపించడం బాధపడి ఉంటుందన్నమాట. నీకు ప్రేమ ఉందా లేదా కాదు, నీకు దయ ఉందా లేదా కాదు. నువ్వు దయ ఫీల్ అయితే బ్రెయిన్ నుంచి అద్భుతమైన కెమికల్స్ వస్తాయండి. ప్రేమ ఫీల్ అయితే బ్రెయిన్ నుంచి అద్భుతమైన కెమికల్ వస్తుంది. కరుణారసం, కంపేషన్ గురి అయితే నీకు. అందుకే మదర్ తెరెసా లాంటి వాళ్ళ మీద సినిమా తీస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమాలలో కానీ, హిట్లర్ మీద సినిమా, హాలీవుడ్ సినిమా ఒకటి, తర్వాత హిట్లర్ మీద సినిమా, మొక్కల పెంపకం మీద సినిమా, మదర్ తెరెసా మీద ప్రేమని ఎలా కరుణ భావాన్ని పెంచింది దాని మీద సినిమా, 3 సినిమాలు చూపించినప్పుడు ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు పెంచే చూపించినప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్ యాంటీజెన్స్లో తేడా వచ్చినాయండి. ఇమ్యూనిటీ పెరిగిందండి. కొట్టు, నరుకు, చంపు అని హిట్లర్ సినిమా చూపించండి, ఇమ్యూనిటీ పడిపోయిందండి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినాయండి. ద్వేషిస్తే ప్రాబ్లం పెరుగుతుందండి. ప్రేమిస్తే మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంచేత మీకు టెన్షన్స్, యాంగ్జైటీ, వరీస్ వచ్చినప్పుడు దానివల్ల మీకు ఎక్కడో చోట ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది కడుపు దగ్గర కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది చెస్ట్ దగ్గర పెయిన్ లాగా వస్తుంది. కొంతమంది తలనొప్పి వస్తుందండి. కొంతమంది ఈ టెంపుల్స్ దగ్గర పెయిన్ వస్తుంది. కొంతమంది నెక్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కొంతమంది వేస్ట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కొంతమంది కాళ్ళు లాగుతూ ఉంటాయి. కళ్ళు మూసుకుని మీకు ఎక్కడ పెయిన్ వస్తుందో, ఎక్కడ బాధ వస్తుందో చేతులు అక్కడ పెట్టి ఆ ఏరియాని ప్రేమతోటి, అనుభూతితోటి చూస్తూ మెడిటేషన్ చేయండి. మై లవ్, ఐ లవ్ మై. కొంతమంది కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లం పైకి తన్నేస్తుంది బాబో అంటుంటారు. లవ్, మొహబ్బత్, ప్యార్, ఇష్క్, కాదల్. మీరు ప్రేమతోటి నింపుకొని మెడిటేషన్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా అక్కడ పెయిన్ అంతా పోయి ప్లెజర్గా మారుతుంది. లవ్ థెరపీ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒక గొప్ప శక్తిని ఇచ్చేదండి ప్రేమ అండి, ఆత్మీయత అండి, అనురాగం అండి. క్యాన్సర్ పేషెంట్ కూడా ఎక్కువ కాలం బతుకుతాడు. జిరియాట్రిక్స్ అంట, ముసలివాళ్ళు ఎక్కువ కాలం శతమానం భవితే అంట, అది కూడా ఎక్కువ కాలం బతుకుతారు. ఎయిడ్స్ పేషెంట్లు ప్రేమతో చూస్తే ఎక్కువ కాలం బతికారు. ఇప్పుడు కూడా బతికి ఉన్నారు. 30 ఏళ్ళకైతే మేము మొదలుపెట్టిన ట్రీట్మెంట్ ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. భార్య భర్త ప్రేమ ఆత్మీయంగా ఉంటే నడునొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పి, ఈ ప్రాబ్లమ్సే చాలా మట్టుగా ఉండవండి. ఉన్నా సరే కంట్రోల్ చేసుకోగలుగుతారు. నీలో ఈ నొప్పులు, బాధలు మరొకటికి కారణం ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ, టెన్షన్స్. మీరు ఎక్కడ ద్వేషిస్తున్నారు, ఎవరినో తిడుతున్నారు, మీకు మీరు తిట్టుకుంటున్నారు. నా బతుకు ఎలా తగలడుతుంది అనుకుంటున్నారు. అన్ని కష్టాలు నాకే, వై మీ, నాకే ఎందుకు వచ్చినాయి బాధపడుతున్నారు. ఈ బాధలన్నింటి వల్ల ఏంటంటే నీకు ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. ప్రేమించు, ద్వేషించొద్దు, ప్రేమించు. నీ ప్రేమని నింపుకో, ప్రేమ అనుభూతి ఫీల్ అయ్యావు. నీకు ఎక్కడ నొప్పి వస్తుందో మెడ దగ్గర అయితే మెడ దగ్గర ఇలా చెయ్యేసి అక్కడ ఆ ఏరియాని ప్రేమంతా, మనసంతా ప్రేమ నింపుకొని అక్కడే ప్రేమించి ఆ ఏరియాని ఆ ప్రేమతో అనుభూతి ఫీల్ అవ్వు. కాసేపటి తర్వాత నొప్పి పోతుంది. యాస్పిరిన్, క్రోసిన్ వేసుకున్న నొప్పు లాగా చాలా ఈజీగా హీల్ అవుతుంది. సో స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్స్ వల్ల ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కాదండి, శారీరక సమస్యలు కూడా వస్తాయి. శారీరక సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం తిట్టుకోవడం అనేది సమస్య పెద్ద చేస్తుంది. కాబట్టి మనకు మనం అనుభూతి చెందుతూ ప్రేమతో నింపుకొని ప్రేమమయమై ప్రేమని లవ్ థెరపీగా మార్చుకోండి. ముందులే మంచి కాలం. ముందుగా డాక్టర్ కాంత్ గారు, నమస్తే.